స్తోత్రం తండ్రి. మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు మా జీవితాల్లో చేసిన మేళ్ళను బట్టి ఉపకారాలను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఓ తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా తండ్రి ప్రభా ప్రార్థన చేస్తున్న మీకే స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కల్వరి శిలువలో మీరు చిందించిన రక్తమును బట్టి మీకే స్తోత్రాలు, మీరు పొందిన గాయములను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఓ మీ రక్తం మమ్మల్ని కడిగి వేస్తుంది తండ్రి, మమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేస్తుంది తండ్రి. ఓ మీ గాయముల ద్వారా మేము స్వస్థత పొందుకుంటాం తండ్రి, మీకే స్తోత్రాలు. ఓ తండ్రి, మా కోసం మీరు కల్వరి శిలువలో దరిద్రుడిగా మార్చబడ్డారు తండ్రి, మేము ధనవంతులం కావాలని తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పాపమంతటిని, మా శాపమంతటిని మీ మీద వేసుకున్న దేవుడో తండ్రి మీకే స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు తండ్రి మీకే స్తోత్రాలు. ఓ తండ్రి, మా కొరకు మీ ప్రాణం ఇచ్చేంతగా మమ్మల్ని ప్రేమించిన దేవుడో తండ్రి మీకే స్తోత్రాలు. ఓ తండ్రి, పరలోకంలో మేము లేకుండా ఉండలేని దేవుడో తండ్రి మీకే స్తోత్రాలు. ఓ తండ్రి, మా కోసం మీరు తండ్రి ప్రభా ఈ భూమి మీదకి మనిషిగా వచ్చి కల్వరి శిలువలో మరణించారు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఓ తండ్రి, మమ్మల్ని మీ ఇంటి వారిగా, మీ వారసులుగా మమ్మల్ని చేసుకున్న దేవుడో తండ్రి మీకే స్తోత్రాలు. ఓ తండ్రి, అబ్బా అని పిలిచే భాగ్యమును మాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రాలు. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఏమిచ్చినా మీరు రుణం తీర్చలేం తండ్రి, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఓ తండ్రి ప్రభా, ఈ లోకంలో అనేకులు నశించిపోతున్నారు తండ్రి, మీకే స్తోత్రాలు. ఓ వారందరూ మీ ప్రేమను గుర్తించినట్లుగా తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా తండ్రి కొన్ని ఆత్మలైనా కొంతమంది అయినా తండ్రి మిమ్మల్ని తెలుసుకోవడానికి తండ్రి, మీ ప్రేమను తెలుసుకోవడానికి సహాయం చేయండి తండ్రి, మీకే స్తోత్రాలు. ఓ తండ్రి, ఎవరి దగ్గరికైతే ఈ సువార్త వెళ్తుందో తండ్రి, ఓ తండ్రి, వారందరూ మీ ప్రేమను తెలుసుకున్నట్లుగా తండ్రి, ఓ మా దేశం మీ ప్రేమను తెలుసుకున్నట్లుగా తండ్రి, ఓ వారి మనోనేత్రాలు తెరవజేయండి తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ వారిని ఎంతగా ప్రేమించే దేవుడు, ఓ వారికి సహాయం చేసే దేవుడు ఉన్నాడని వారు గుర్తించినట్లుగా తండ్రి, ఓ సహాయం చేయమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాల్లో తండ్రి, ఓ అనేకులు రక్షణ లేకుండా ఉన్నారు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్న వారిని మీరు రక్షించండి తండ్రి, మీకే స్తోత్రాలు. ఓ వారికి మీ ప్రేమను గుర్తింపచేయడానికి సహాయం చేయమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ముందున్న సమయం మీకే సమర్పణ చేస్తున్నాం తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి తండ్రి, మీకే స్తోత్రాలు. మీ ప్రేమను గుర్తించటకు సహాయం చేయండి తండ్రి. మీ వాక్యం యొక్క ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, యవనస్తులు కూడా వాక్యం పంచుకుంటుండగా మీరే వారికి తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మను వారి మీద కుమ్మరించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ ద్వారా వారిని నడిపించండి తండ్రి, మీకే స్తోత్రాలు. ఓ తండ్రి, వచ్చిన వారు వచ్చిన విధంగా కాకుండా తండ్రి, నూతనమైన విధానంలో తండ్రి తిరిగి దీవెనలతో, ఆశీర్వాదాలతో, విడుదలతో వెళ్ళడానికి సహాయం చేయమని ముందున్న సమయం అంతా మీకే సమర్పణ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో యవనస్తులు వచ్చి యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటల్ని పంచుకుంటారు. కీర్తనాస్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. చాలా డల్గా కనిపిస్తున్నారు. గుడ్ ఫ్రైడే అనా? ఓకే. సాధారణంగా ఫ్రైడే అంటే మోస్ట్లీ జాబ్ చేసే అందరికి కూడా ఫుల్ సంతోషం, ఎందుకంటే వీకెండ్ కదా. సో థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అని అంటాం. బట్ ఈరోజు ఏమనాలంటే థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద ఫ్రైడే అనాలి. ఎందుకు థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద ఫ్రైడే చెప్పండి? ఓకే, ఎందుకంటే మనం ఈరోజు ఇలా సంతోషంగా జీవిస్తున్నాము, ఇంత ఆనందంగా ఉన్నాము అని అంటే యేసయ్య తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు కాబట్టి. ఎంతమంది నమ్ముతారు అర్పించాడని? సో మన తప్పులను, మన పాపాలను, మన బలహీనతలను అన్నిటికీ ఆయన సిలువ పైన సమాధానం ఇచ్చాడు. కొన్నిసార్లు మనుషులంగా మనం చిన్న చిన్న సమస్యలకే బాధపడుతుంటాం, కానీ మన యేసయ్య సిలువ మీద ఎంతో బాధను అనుభవించాడు కదా. సో అందుకని ఇది సారో డే కాదు. సారో డే అంటే బాధపడే దినం కాదు, ఇట్స్ అ సాక్రిఫైస్ డే. దేవుడు మన కొరకు బలి అయిన డే. అలాగే సాల్వేషన్ డే, దేవుడు మన కొరకు మనకి రక్షణ ఇచ్చిన దినము. సో కాబట్టి అందరం హ్యాపీ గుడ్ ఫ్రైడే అందరికీ చెప్పుకోండి. పక్కన వాళ్ళకి హ్యాపీ గుడ్ ఫ్రైడే అని చెప్పుకోండి. ఎందుకు హ్యాపీ అంటే దేవుడు మన కొరకు బలి అయ్యాడు, దానివలన మనకి రక్షణ అనేది కలిగింది కాబట్టి. ఓకే, సో ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి సాధారణంగా అందరం 7 వర్డ్స్ని షేర్ చేసుకుంటారు అన్ని చర్చెస్లో. మరి ముఖ్యంగా ఈరోజు యూత్కి ఆపర్చునిటీ ఇచ్చిన పాస్టర్ అంకుల్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నిజంగా కొన్ని చర్చెస్లో యూత్ని గుర్తించరు, బట్
ఐఎమ్ గ్లాడ్ ఈ చర్చ్లో మాకంటూ ఒక ఆపర్చునిటీ ఇచ్చి మేమందరం ఇలా మాటలను షేర్ చేసుకోవడానికి మీరు చూపిన ప్రేమను బట్టి ఐఎమ్ సో గ్లాడ్. అండ్ ఒకరొకరుగా మేము మాటల్ని షేర్ చేసుకుంటాం. మొదటి మాటగా నేను షేర్ చేసుకుంటాను, ఆ తర్వాత వేరే వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఓకే లెట్ us. ఆర్ యూ రెడీ ఉన్నారా? ఎస్. ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి. లైక్ మేము అంత పర్ఫెక్ట్ కాదు, బట్ ఏదో మాకు తోచినంత, మేము అర్థం చేసుకున్నంత, మేము ఏదైతే నేర్చుకున్నామో అదే మేము ముందు ప్రెజెంట్ చేస్తాము. సో పేషెంట్గా వింటారని. బోర్ కొడితే మాత్రం నిద్రపోకండి, బట్ బీ పేషెంట్. ఓకే, థ్యాంక్ యూ. సో మొదటి మాట చదువుకుందాం. అందరం బైబిల్స్ తెచ్చుకున్నామా? చూపించండి మీ బైబిల్స్. మా సండే స్కూల్ పిల్లలు ఒక్కరు కూడా బైబిల్ తెచ్చుకోలేదట్టుంది. ఓకే, సో ఫస్ట్ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఎవరైనా చదువుతారా? లూకా సువార్త 23:34. ఇది యేసుప్రభుల వారు సిలువ మీద ఉన్నప్పుడు పలికిన మొదటి మాట. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. యేసు తండ్రితో వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఫస్ట్ ఈ లైన్ చదువుదాం. యేసు ప్రభుల వారు ఎవరిని అడుగుతున్నాడు? తండ్రి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అని అంటే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని. మొదటిగా తండ్రి సిలువ వేయబడినప్పుడు ఆయన ఎంత బాధలో ఉన్నా, ఆయన ఏ రూపంలో ఉన్నాడండి? ఏ రూపంలో ఉన్నాడు? మనిషి రూపంలోనే ఉన్నాడు, హ్యూమన్ ఫామ్ కదా. ఆయన ఏ సూపర్ న్యాచురల్ రూపంలోనో, సోల్ రూపం, ఆత్మ రూపంలోనో లేడు. అంటే ఆయనకి మనలాగే నొప్పి కలుగుతుంది, మనలాగే బాధ కలుగుతుంది, చేతుల్లో మేకులు కొట్టినప్పుడు నొప్పి లేస్తుంది, రక్తం కారుతుంది. అవునా కాదా? డూ యూ అగ్రీ కదా? సో ఆయన అంత బాధని ఫిజికల్గా ఆయన అనుభవిస్తున్నప్పటికీ మొదటిగా తన మనసులో తట్టిన ఆలోచన ఏంటిదంటే, నేను మొదటిగా నా తండ్రిని ప్రార్థించాలని ఆయనకి ఆలోచన కలిగింది. సో ఫస్ట్ ఈజ్ గోయింగ్ టు ఫాదర్ గాడ్. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఆ తర్వాత దేనికి వస్తున్నాడు? వీరిని క్షమించండి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ పాయింట్ నాది ప్రేయర్. ఓకే, ఆయన తండ్రికి ఎలా ప్రార్థించాడు అనేది. మన సహజ జీవితంలో కూడా మరి ముఖ్యంగా మనకి ఏదైనా సిలువ వేయబడిన లాంటి సమస్యలు, అంటే ఇది నేను తట్టుకోలేను, దీనంత పెద్ద వర్స్ట్ సమస్య నా జీవితంలో ఇంకోటి లేదన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉంటారు. అవునా కదా? లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్, చనిపోయే స్థితిలో నుంచి కూడా మీరు బయటికి వచ్చారు. అలాంటి సిచ్యువేషన్స్లో మనుషులంగా మనం ఏం చేస్తాం? నేనైతే ఫస్ట్ మా మమ్మీ డాడీకి చెప్తా, ఆ తర్వాత నాకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి చెప్పుకుంటా, ఆ తర్వాత అందరు అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఏం వెలుగుద్ది అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి. సో అది మనుషులంగా మనం చేసే పని, అది సహజం, హ్యూమన్స్ నేచర్ అది. కానీ యేసుప్రభు కూడా మానవ రూపంలోనే ఉన్నాడు కదా. మరి ఆయన కూడా సిలువ వేసినప్పుడు పక్కన మరియా ఉంది, చుట్టుపక్కల సోల్జర్స్ ఉన్నారు, ప్లీజ్ రా నన్ను హెల్ప్ చేయండి, నన్ను సిలువ మించి దించేయండి అని అడగొచ్చు కదా. కానీ ఎందుకు అడగలేదు? ఆయన మొదటిగా తండ్రి మీద ఆయన దృష్టి ఉంచాడు. సో మనకు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనకు కూడా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, సిలువ లాంటి పరిస్థితులు ఎప్పుడైనా మన జీవితంలో ఎదురైనప్పుడు మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటిదంటే తండ్రి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయడం అనేది నేర్చుకోవాలి. మీకు అది కనిపిస్తుందా? నెక్స్ట్. సో ఏంటిదంటే ఫస్ట్ ప్రేయర్ చేయడం అనేది ఇంపార్టెంట్. దేవుడు సిలువ మీద ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేశారు? తండ్రికి ప్రార్థన చేశారు. మన జీవితంలో కూడా మనం దీన్ని ఫాలో అవ్వాలి. దానికి దేవుడే మనకు ఉదాహరణ. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొదటిగా మీరు ఏం చేస్తారండి? చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మొత్తం ఏమైందో ప్రాబ్లం అంతా చెప్పొద్దు, ఏడవద్దు వాళ్ళ దగ్గర. ఫస్ట్ మనం తండ్రి సన్నిధికి పరిగెత్తాలి. అంతేనా కాదా? సో ఇదే నా ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, ద పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే, ఇందాకే అంకుల్ వర్షిప్ చేస్తూ ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో. క్షమించడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. నమ్ముతారా? క్షమించడం అనేది అంత ఈజీగా మనుషులు చేసే పని కాదు, అది చాలా కష్టమని అన్నారు. ఎంతమంది ఒప్పుకుంటారు క్షమించడం అనేది కష్టమని? నేనైతే ఒప్పుకుంటాను. ఎందుకంటే మన జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆపోజిట్ వాళ్ళని మనం అంత ఈజీగా క్షమించలేం. వాళ్ళు చేసిన ఏ పనికైనా కానీ క్షమించలేం. కానీ ఈరోజు దేవుడు సిలువ మీద అతని సిలువ వేసిన వారందరినీ చాలా సులువుగా ఈజీగా క్షమించేశాడు. అవునా కదా? సో ఆ ఫర్గివ్నెస్ మన జీవితంలో లేదు అన్నప్పుడు దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, మన జీవితంలో ఇతరులను ఎలా ఈజీగా సింపుల్గా ఫర్గివ్ చేయాలనే దాని గురించి నేను ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ పాయింట్ అది ప్రేయర్. సో కాబట్టి దేవుడు ఎలాగైతే తండ్రి దేవుని ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ తండ్రి సన్నిధికి వెళ్ళి ప్రార్థించాడో, మన జీవితంలో కూడా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మరి ముఖ్యంగా ఫస్ట్ తండ్రిని ముందు పెట్టి ఆయన దగ్గర ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేసుకోవాలనేది నా ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి క్షమించడం, ఫర్గివ్నెస్. సో ఫర్గివ్నెస్లో
నేను ఈ వర్డ్ని ఫుల్ ఫామ్ ఉంటుంది FORGIVE. నేను ఈ విషయం గురించి ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే దీన్ని చాలా ఈజీగా చెప్పడం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో ప్రతి ఒక్క లెటర్ దేవుడు ఏదన్నా బైబిల్లో దాన్ని లిఖించాడు అంటే దానికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కాబట్టి నేను ఆ వర్డ్కి డెఫినేషన్ చెప్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ లెటర్ ఈజ్ F. సో ఫర్గివ్లో ఫస్ట్ లెటర్ ఏంటిది? F అంటే ఫర్గివింగ్ ద రాంగ్ ఆర్ రాంగ్ పీపుల్. ఇంగ్లీష్లో చెప్తున్నాను, క్షమించండి. ఫర్గివింగ్ ద రాంగ్ పీపుల్ అని అంటే మన జీవితంలో ఎవరైనా చెడు వ్యక్తులు ఉన్నా, చెడు క్రియలు ఉన్నా వాటిని సులువుగా క్షమించడం. ఓకే, అసలు క్షమాపణకి సిలువకి ఏం సంబంధం అండి? అది కూడా చెప్తా. ఓకే, సో ఫర్గివింగ్ ద రాంగ్స్. ఒక్కసారి కొలస్సీ పత్రిక 3:13 ఓపెన్ చేసి చదవండి. కొలస్సీ పత్రిక 3:13. నేనే చదువుతా. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడినొకడిన ఎడల ఒకడినొకడు సహించుచు ఒకడినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగిన మీరును క్షమించుడి. సో ఎవడైనాను తనకు హాని చేసినని ఒకరొకరు అనుకుంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఫర్గివింగ్ అనేది సింపుల్ థింగ్ కాదని నేను చెప్పాను కదా, కానీ యేసు ప్రభు మాత్రం ఈజీగా ఫర్గివ్ చేశాడు. మనుషులంగా మనము ఎవరి ద్వారా అయినా మన మనసు బాధపడినప్పుడు కానివ్వండి, ఏదైనా తప్పు చేసినప్పుడు మనుషులు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు డామినేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళ తప్పును వాళ్ళు అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు, ఆర్ ఎల్స్ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తారు, లేదా వాళ్ళు తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు సిలువ మీద ఏం చేశాడు? ప్రూవ్ చేశాడా? వాళ్ళే తప్పు చేసిన వాళ్ళే కావాలని నన్ను శిక్షేసిరు అని ఏం లేదు. కానీ ఆయన ఈజీగా ఏం చేశాడు? సహించాడు, అలాగే ఆ సిలువను యాక్సెప్ట్ చేసి వారిని క్షమించాడు. సో మన జీవితంలో కూడా ఏదైనా తప్పు ఒకరి వల్ల మనకి తప్పు జరిగినప్పుడు వారిని వారు ఏం చేస్తున్నారు, వాళ్ళ తప్పు ఏంటిదని మనము అర్థం చేసుకొని ఫస్ట్ మనం సహించగలగాలి, పేషెంట్గా ఉండాలి. ఫస్ట్ వాళ్ళ సైడ్ నుంచి ఏం జరిగింది, మన సైడ్ నుంచి ఏం జరిగింది అన్నీ కీన్గా అబ్జర్వ్ చేసి అప్పుడు ముందుకి ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవాలి. అంతేగాని తొందరపాటులో కోపం వల్లనో అలానో ఎలానో ఫర్గివ్ చేయకుండా ఉండొద్దు. అంటే క్షమించకుండా వారి మీద కోపం పెట్టుకోవడం అనేది ఉండొద్దు అని ఈ పాయింట్ ద్వారా నేను చెప్పాలనుకున్నాను. సో మన జీవితంలో ఎవరైనా తప్పు చేసినప్పటికీ వారిని ఈజీగా ఫస్ట్ సహించి దెన్ క్షమించాలి అని ఈ పాయింట్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఓవర్కమింగ్ ద బిటర్నెస్ అంటే ఏంటండి? కాకరకాయ తిన్నారా మీరు ఎప్పుడైనా? కాకరకాయలో ఏముంటుంది? తీయదనం ఉంటుందా? చేదు ఉంటుంది. సో ఎవరైనా మనకి నష్టం చేసినప్పుడు లేదా వారు మనకి ఏదైనా మనం తీసుకోలేనిది వారి వల్ల మనకు జరిగినప్పుడు మన మనసులో ఒక చిన్న కోపం లాంటిది, ద్వేషం లాంటిది, లిటిల్ బిల్ అలాంటివి ఉండిపోతాయి మన మనసులో. దాన్ని మనం లైఫ్ లాంగ్ అట్లనే కంటిన్యూ చేస్తాం తప్ప మనం అంత తొందరగా వాళ్ళని మనం క్షమించలేకపోతాం. సో అలాంటివన్నీ కూడా మన జీవితంలో ఏంటివన్నీ చేదు జ్ఞాపకాలు, చేదు అని అంటాం దాన్ని. కోపం కానీ వారి వల్ల మనకు కలిగిన బాధ కానివ్వండి, ఏదైనా సరే దాన్ని చేదుతో పోలుస్తాం. కానీ యేసుప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఆయనకి మనసులో కోపం కానీ, సిలువ వేసిన వారి మీద కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న సైనికుల మీద కానీ ఎవరి మీద అయినా కోపం, క్రోధం లాంటిది ఉందా? లేదు. సో ఈ పాయింట్ అట్లా అంటే నిజానికి చెప్పాలంటే యేసుప్రభుని పట్టించిన ఆయన ఎవరు? ఇస్కరియోతు యూదా. సో ఆయన మీద ఎంత కోపం ఉండాలి అట్లా అంటే మరి యేసుప్రభు వాళ్ళ వారికి కానీ ఉందా? లేదు. సో మన జీవితంలో కూడా ఎవరి వల్ల తప్పు జరిగినా కానీ మన జీవితంలో కూడా ఎప్పుడైనా కానీ కోపం, క్రోధం లాంటిది మన మనసులో ఉంచుకోవద్దు. సో ఇది ఓవర్కమింగ్ ద బిటర్నెస్. దాన్ని ఎదుర్కొంటేనే మనం లైఫ్లో ముందుకెళ్తాం. ఆ బిటర్నెస్ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలంటే దేవుని ప్రేమను రీప్లేస్ చేయాలి. ఇన్ ప్లేస్ ఆఫ్ బిటర్నెస్ రీప్లేస్ లవ్ ఆఫ్ జీసస్. దేవుడు అందరినీ క్షమించి ప్రేమను మాత్రమే చూపించాడు. సో ఇది నా థర్డ్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిమెంబర్ హిస్ సాక్రిఫైస్ అంటే ఏంటి? పిల్లల్ని అడుగుదాం, సాక్రిఫైస్ అంటే ఏంట్రా? ఓకే, అసలు దేవుడు సిలువలో ఏం చేశాడు చెప్పండి?
సాక్రిఫైస్ చేశాడా లేదా అంటే ఆయన సిలువకి తనని తాను అప్పగించుకున్నాడు. అదే సాక్రిఫైస్ అంటే. ఓకే, సో ఒకసారి రోమపత్రిక 5:8 చదువుకుందాం. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. డు వి డిజర్వ్ దిస్? అంటే ఈ సాక్రిఫైస్ మనం డిజర్వింగ్ పీపులా ఈ సాక్రిఫైస్కి? యేసు మనం పాపులమై ఉండగానే తనను తాను సిలువకు అప్పగించుకొని చనిపోయాడంట. మనం డిజర్వింగేనా అండి? మనం దాన్ని డిజర్వ్ చేసుకుంటామా? సో అసలు ఆయన మన కోసం ఎందుకు చనిపోయాడు అంటే, మనం చేసిన పాపాలని, అంటే మీరు నేను చేసిన పాపాలని ఆయన తన మీద వేసుకొని ఆయన మన కొరకు బలి అయ్యాడు. ఇదే సేమ్ థింగ్ మన కోసం ఎవరైనా ప్రాణం పెట్టడం అనేది జరుగుతుందా? ఎవరు చేయలేరు కూడా అది. సో అట్లా దేవుడు మన కొరకు, మన పాపాల కొరకు సిలువ మీద బలి అయ్యాడు అనే దాన్ని ఎప్పుడైనా ఎవరిని క్షమించలేము అన్నప్పుడు అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీరు మనసులో మీకు ఆ మాట గుర్తు రావాలి. ఎందుకంటే తండ్రి మన కొరకు, మన పాపాల కొరకు ఆయన బలి అయినప్పుడు ఈ వీళ్ళని క్షమించడం ఒక చిన్న విషయం అనుకొని దేవుని సాక్రిఫైస్ని మనం మైండ్లో పెట్టుకొని ఇతరులను ఈజీగా క్షమించాలి. అర్థమవుతుందని నేను చెప్పేది? నేను ఎలా లింక్ చేస్తున్నానో పాయింట్స్ని. ఓకే, సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి G ఫర్ గ్రో ఇన్ ఫెయిత్, అంటే విశ్వాసంలో ఎదుగుట. విశ్వాసంలో ఎలా ఎదగాలి? హెబ్రీ పత్రిక 11:2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి, అది పక్కన పెడితే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. మనం ఎన్ని చేసాం, ఏం చేసాం అనేది పక్కన పెట్టి ఎవరిని చూడాలంట? యేసు వైపు చూచుచు ఆయనకున్న విశ్వాసాన్ని మనలో కూడా పెంచుకోవాలని దేవుడి మాట ద్వారా మనకు సెలవిస్తున్నాడు. జీసస్ క్రాస్ పైన చాలా సఫర్ అయ్యారు, కానీ ఆయన అలాగనే ఉండిపోయాడా? 3 రోజుల వరకు అక్కడే ఉన్నాడా సిల్వ మీద? లేడు. కానీ 3వ దినంన మళ్ళీ తిరిగి లేచాడు పునరుత్థానుడిగా. సో ఏంటంటే ఎవరైతే విశ్వాసంలో, అంటే యేసుప్రభుల వారు కూడా తండ్రి మీద విశ్వాసం ఉంది. ఏంటంటే ఆయన మళ్ళీ నన్ను 3వ దినంన లేపుతాడనే విశ్వాసం ఉంది. సో మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎలాగైనా ఆపోజిట్ వాళ్ళని మనం ఈజీగా క్షమించగలుగుతాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్స్పైరింగ్ అదర్స్ విత్ యువర్ టెస్టిమనీ. ఫర్ ఇన్స్పైరింగ్ అదర్స్ విత్ యువర్ టెస్టిమనీ అంటే మన జీవితం ద్వారా ఇతరులకు సాక్ష్యంగా ఉండడం ఎలా? మన జీవితం ద్వారా. సో మత్తయి సువార్త 5:16 చూసినట్లయితే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు అంటే మంచి పనులు. మరి క్షమించడం మంచి పనా చెడ్డ పనా? మంచి పనే. సో మనం క్షమించడాన్ని లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. బికాజ్ ఎప్పుడైతే మనం క్షమిస్తామో ఆపోజిట్ వాళ్ళు తప్పు చేశారని తెలిసినా కానీ మనం క్షమించినప్పుడు వాళ్ళు మారుతారు. అరే ఇందులో నా తప్పు ఉంది, అయినా కానీ వాళ్ళు అంత ఈజీగా క్షమించేసారు అని ఇతరులకు మన జీవితం సాక్ష్యంగా ఉంటుంది. సో ఏమంటుండే దేవుడు, మీరు చేసే సత్క్రియ వల్ల ఫస్ట్ ఎవరు మహిమ పొందుతారు? తండ్రి మహిమ పొందుతాడు. అది మహిమ పొందడమే కాక మనం కూడా వాళ్ళకి వెలుగుగా ఉంటామని ఈ వాక్యం సెలవిస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఆపోజిట్ వాళ్ళని క్షమించి చూడండి. మేబీ వాళ్ళు కొన్ని డేస్ తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు, అరే నేను చేసిన తప్పు కూడా వాళ్ళు ఈజీగా క్షమించేసారు, మనం కూడా ఇలా మారాలని మన జీవితం వాళ్ళకి సాక్ష్యంగా ఉంటుంది. సో క్షమించడం వల్ల మనం ఇతరులకు సాక్ష్యంగా ఉంటాం. సో ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వి ఫర్ విక్టరీ ఓవర్ సిన్స్. గుడ్ ఫ్రైడే అనేది యేసుప్రభు సిలువలో ఓడిపోలేదండి, కానీ ఆయన జయశీలుడుగా మళ్ళీ తిరిగి లేచాడు. అంటే మన పాపాల కొరకు బలి అయ్యాడు, మళ్ళీ విజయశీలుడుగా తిరిగి లేచాడు. అంటే విక్టరీ ఓవర్ సిన్. అసలు ఎలా విక్టరీ చేశాడో ఒకసారి చూద్దాము. 1 పేతురు 2:24. అప్పగించాడు బాబు. సో
యా, థ్యాంక్ యూ అన్న. సో మన పాపాల విషయమై ఆయన చనిపోయాడు. ఇది క్లియర్ కదా, మన పాపాల విషయమై ఆయన చనిపోయాడు. చనిపోవడమే కాక నీతి విషయమై జీవించినట్లు, అంటే ఆయన మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నీతిగా జీవించడం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకనే తన శరీరం అప్పగింపబడింది. ఓకేనా? సో గుడ్ ఫ్రైడే అనేది ఓడిపోలే, మళ్ళీ ఆయన తిరిగి లేచాడు. లేవడమే కాక మనని నీతిగా జీవించడం కొరకు ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అదే కాక ఇంకో పాయింట్ ఏంటంటే మనకి నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం. నెక్స్ట్ పాయింట్, ఈ ఫర్ ఎటర్నల్ లైఫ్, మనకి నిత్య జీవం ఇవ్వడం కోసం. నాకు తెలిసి ఒకసారి ఈ వాక్యం చదువుదాం. యోహాను సువార్త 3:16. ఐ థింక్ ఇది చాలా ఫేవరెట్, అందరికీ ఫేమస్ కూడా. సండే స్కూల్ పిల్లలకి ఫస్ట్ నేర్చుకునేది ఇదే వర్స్. యోహాను సువార్త 3:16లో క్లియర్గా రాయబడి ఉంది ఏంటంటే, ఎంతో ప్రేమించాను, నశింపక నిత్య జీవం పొందినట్లు. అంటే మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే ఏంటి? అంటే నిత్యము, శాశ్వతంగా ఆయనతో మనం కలిసి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సిలువలో ఆయన ఈ ఒక్క మాట చెప్పడమే కాక మనని ఆయనతో శాశ్వతంగా కలిసి జీవించడానికి ఆయన ఈజ్ ఎక్స్పెక్టింగ్ దిస్. సో కాబట్టి మనం ఏం చేయాలి? క్షమించడం అనేది వన్ ఆఫ్ ద మంచి ఏమంటారు, సత్క్రియ అని చెప్పారు. సో దీనివల్ల మనము నిత్య జీవం పొందుతామని దేవుడి మాట ద్వారా సెలవిస్తున్నాడు. సో ఇది ఒకసారి సమ్మరీ చెప్తా మొత్తము. మీకు అర్థం కాలేదా నాకు తెలియట్లేదు, బట్ ఇట్స్ ఓకే. సో నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ప్రేయర్. యేసుప్రభుల వారు సిలువ మీద ఉన్నప్పుడు ఫస్ట్ తండ్రితో ఏమని చెప్పారు? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. అంటే మన జీవితంలో కూడా ఏదైనా సిలువ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ముఖ్యంగా తండ్రికి ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ తండ్రి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. అండ్ దెన్ సెకండ్ పాయింట్ ఫర్గివ్. ఫర్గివ్ అంటే ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడు మన హృదయం సులువుగా మారుతుంది. సో ఎప్పుడైతే హృదయం సులువుగా మారుతుందో వి ఓవర్కమ్ బిటర్నెస్. అంటే మన జీవితంలో చేదు జ్ఞాపకాలు ఏదైనా ఉన్నా, కోపం, క్రోధం అలాంటివి ఇతరుల మీద ఉన్నా కానీ వాటిని ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతాం, అంటే ఎదురించగలుగుతాం. సో నెక్స్ట్ ఫర్ రిమెంబర్ ద సాక్రిఫైస్. ఎప్పుడైతే మనం దాన్ని ఓవర్కమ్ చేస్తామో మనకి దేవుడు చేసిన సిలువ యాగం ఉంది కదా, అది పర్ఫెక్ట్గా ఫిట్ అయినట్టు లెక్క. అండ్ దెన్ ఫర్ గ్రో ఇన్ ఫెయిత్. ఇవన్నిటిని అండర్స్టాండ్ చేసుకుంటున్నామంటే మనము పక్కా విశ్వాసంలో ఎదిగిన వారమే అని అర్థం. ఎప్పుడైతే మనం విశ్వాసంలో ఎదుగుతామో అప్పుడే మనం ఈజీగా ఫర్గివ్ చేయగలుగుతాం. ఆ తర్వాత ఫర్ ఇన్స్పైరింగ్ అదర్స్ విత్ యువర్ టెస్టిమనీ. అంటే మనకి ఎప్పుడైతే స్ట్రాంగ్ విశ్వాసం ఉంటుందో అప్పుడే మనము ఇతరులకు సాక్ష్యంగా నిలబడతాం. అండ్ దెన్ ఫర్ విక్టరీ ఓవర్ సిన్. అంటే ఎప్పుడైతే మనము ఇలా సాక్ష్యంగా జీవిస్తామో మనము పాపాన్ని జయించినట్టే లెక్క. సో ఈ పాపాన్ని జయించడం వల్ల దేవుడు మనకి ఏమిస్తున్నాడు? ఎటర్నల్ లైఫ్ అని, అంటే నిత్యము ఆయనతో కలిసి ఉండే జీవితాన్ని మనకు ఇస్తున్నాడు. అర్థమైందా? సో థ్యాంక్ యూ. ఇది నా మాట. రెండవ మాట జకరియా అన్న వచ్చి షేర్ చేసుకుంటాను. ముందుగా మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మీ పక్కన వాళ్ళకి షేకండి చెప్పండి హ్యాపీ గుడ్ ఫ్రైడే అని. ఓకే, నాకు ఇచ్చిన మాట రెండో మాట లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి. ఆమేన్. నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్తున్నాడు దేవుడు. ఈ మాట గురించి దానికంటే ముందు కొన్ని వచనాలు మనకి చదివితే అర్థమవుతుంది దేవుడు ఎవరితో ఈ మాట అన్నాడో. 39వ వచనం నుంచి నేను చదువుతామేనండి. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకునము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని చెప్పాను.
యేసు ప్రభువుతో ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. అందులో ఒకతనే ఏమని చేస్తున్నాడు, దేవుడిని దూషించుతున్నాడు. నువ్వు యేసు ప్రభు అయితే నువ్వు రక్షించుకొని నన్ను రక్షించని ఒక అతను అంటున్నాడు. మరొకతను మాత్రం దేవుడిని పాజిటివ్గా చూస్తున్నాడు. ఎట్లా అంటే ఆయన యేసు ప్రభు ఆయన ఈ లోకంలో వచ్చి ఏమేం చేశాడో ఆయన 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 మాత్రమే మనల్ని రక్షించగలడు, ఆయన ద్వారానే మనం పరలోకి వెళ్ళగలమనే నిశ్చయతను ఆయన చూస్తున్నాడు. కాబట్టే దేవా నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. దేవుడు దాని అమ్మటే దేవుడు ఏం చెప్పాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉందామని చెప్పాడు. ఇక్కడ దేవుని గురించి మనం ఆలోచిస్తే దేవుడు అతన్ని నువ్వు ఏదైనా ఆ శిక్ష ఎట్లా అనుభవించాడు, ఆయన యేసు ప్రభు అంటే ఏ శిక్ష అనుభవించకుండా సిలువలకు వచ్చాడు. కానీ వాళ్ళిద్దరు మాత్రం తప్పులు చేసి పాపాలు చేసి సిలువలో వేలాలి ఇద్దరు. అయితే వాళ్ళిద్దరిలో మాత్రం ఒకరిని మాత్రం దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నాతో కూడా పరదేశంలోను అని చెప్తున్నాడు. దేవుడు అతను చేసిన తప్పును కానీ అతను చేసిన పాపాన్ని కానీ దేవుడు గుర్తు చేయలేదు. అది దేవునిలో ఉన్న గొప్పతనం. దేవుడు ఆయన మీద ప్రేమను చూపిస్తున్నాడు. దేవుడు ఆయన మీద ప్రేమను చూపిస్తున్నాడు. ఆయనని తిరిగి పరలోక రాజ్యం చేర్చుకోవాలి అని దేవుడు ఆయన అడిగిన వెంటనే దేవుడు ఈ మాట చెప్పాడు. మనం దేవుడిని చిన్న చిన్న తప్పులకే మనం ఏమంటాం అంటే దేవుడు నన్ను ఇలా అంటాడు అలా అంటాడు, దేవుడు నా మీద తప్పు వేస్తాడు అనుకుంటాం. కానీ దేవుడు ప్రేమించిన విధానం చూస్తే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తండ్రి ప్రేమ. మీరందరికీ తండ్రి ప్రేమ గురించి తెలుసు. అందులో ఒక చిన్న కుమారుడు తన ఆస్తి అందులో తండ్రి ఏదో ఆస్తిలో భాగం సగం తీసుకొని వేరే దేశం వెళ్ళి నివసిస్తున్నప్పుడు తండ్రికి ఒకటే హోప్ ఉంది, ఎలాగైనా నా కుమారుడు నా దగ్గరికి వస్తాడనే హోప్ ఉంది. ఆ కుమారుడు వచ్చినప్పుడు ఏం చేశాడు తండ్రి? తిట్టాడా? తిట్టలేదు. కొట్టాడా? కొట్టలేదు. ఏం చేశాడు? హత్తుకున్నాడు. అక్కడే ఆయన ప్రేమ అర్థమవుతుంది మనకి. దేవుడు చేసిన గొప్పది మన మీద చూపించే ప్రేమ. ఈ రోజుల్లో చాలామంది మన దగ్గరికి వచ్చి చిన్న తప్పు చేస్తేనే మనం యాక్సెప్ట్ చేయం, ఎందుకంటే నువ్వు ఆ తప్పు చేసావని దూరం పెడతాం. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు అట్లా దూరం పెట్టలేదు. దేవుడు మనల్ని ఎప్పుడూ తన దగ్గర రావాలనే ఆశ కలిగి ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఎంతో ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ అన్కండిషనల్. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. జయంత్ వచ్చి పంచుకుంటాడు, సుశాంత్ వచ్చి పంచుకుంటాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. సో మనకి నాకు ఇచ్చిన మాట అయితే దేవుడు పలికిన 7 మాటల్లో నాకు 3వ మాట ఇవ్వడం జరిగింది. సో మొదటిగా మనం అసలు ఆ 3వ మాట ఏంటిది అనేది దాని గురించి చూద్దాం. సో దాని గురించి చూడాలంటే ఫస్ట్ మనం బైబిల్ ఓపెన్ చేయాలి. బైబిల్లో యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం కనుక మనం చూసినట్టయితే, సో ఎవరైనా చదివి వినిపిస్తారా? చాలా ఆ వర్డ్ని అంత స్పీడ్గా కాకుండా కొంచెం చిన్నగా చదివితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును, అంటే ఇక్కడ ఇద్దరు కనిపిస్తారు అనమాట. లైక్ ఏమంటారు, యేసు ప్రభు వారి తల్లి అంటే యేసు ప్రభు వారి తల్లి అంటే ఎవరు? మరియా. సో మరియాను అండ్ తాను ప్రేమించిన శిష్యుడు. సో 12 మంది శిష్యులు ఉన్న సంగతి మనకు తెలుసు. సో అందులో దేవుడు అతిగా ప్రేమించిన శిష్యుడు ఎవరండి? సో డెఫినెట్గా యోహాను. సో అక్కడ మనం చూసినట్టయితే శిష్యుడి దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. అంటే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎంతో పెయిన్ అంటే సిలువలో ఎంతో బాధ అనుభవిస్తున్నాడు ఆ సమయంలో. ఈ మాట చెప్పేటప్పుడు దేవుడు ఎంతో బాధ అనుభవిస్తున్నాడు. అండ్ దట్టు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది అదే టైంలో అంటే, మన పై వచనాలు చదివినట్టయితే లైక్ దానిపైన వచనాలు చదవరు ఎవరన్నా? లైక్ దాని ముందు సైనికులు చాలు. సో ఇక్కడ మనం చూసినట్టయితే సైనికులు ఏం చేస్తున్నారంటే, దేవుని ఏదైతే అంగి ఉందో నిలువుటంగి అంటే మనం చూడవచ్చు అక్కడ ఒక్క స్టిచ్ కూడా ఉండదు. లైక్ అన్నీ ఏమంటారు, మొత్తం టాప్ టు బాటమ్ అంతా ఒకటే స్టిచ్ ఉంటుంది. అండ్ దట్టు దాన్ని ఏమంటారు పంచుకోవడానికి, షేర్ చేసుకోవడానికి వీలుగా ఉండదు. సో ఇక్కడ దేవుడు అది చూసి
దేవుడు ఈ మాట పలికాడు. ఎందుకు దేవుడు దాన్ని చూసినాక ఈ మాట పలికాడంటే, మనం పాత నిబంధనలో చూసినట్టయితే నార్మల్గా యాకోబు తన ప్రియ కుమారుడు ఎవరు? యోసేపుకి ఏమిచ్చాడు? మొదటి కుమారుడు కాబట్టి నిలువుటంగిని బహుమానంగా ఇచ్చాడు. సో దాన్ని ఎవరు? వాళ్ళ అన్నల వల్ల అది ఏమంటారు, స్పాయిల్ అయింది. సో ఇక్కడ చూసినట్టయితే మరియ తన చేతులతో కుట్టి ఫస్ట్ గిఫ్ట్ ఏసైకి ఇచ్చింది ఏంటంటే నిలువుటంగి. సో ఆ నిలువుటంగిని సైనికులు పంచుకుందామని చూసినప్పుడు అప్పుడు దేవుడు తనలో ఎంతో బాధన, ఎంతో వేదన ఉండకపోతే ఈ మాట చెప్తాడు. ఏమని? దేవుడు చేయాల్సిన బాధ్యత ఏదైతే ఉందో అది ఎవరికి అప్పచెప్తున్నాడు అంటే యోహానుకు అప్పచెప్తున్నాడు. ఏంటిది? నేను కొడుకుగా నేను చేయాల్సిన బాధ్యతలు ఏదైతే ఉన్నాయో ఇక మీదట నేను కాదు, నేను ఉండట్లేదు కాబట్టి నా బాధ్యతలు అనేది యోహానుకు అప్పచెప్తున్నా అనే ఆ సెన్స్ వస్తుంది అన్నమాట ఇక్కడ. సో మనం దీనికి గనక ఒకటి నేమ్ పెట్టదలుచుకుంటే, ఈ వాక్యంకి లైక్ ఈ మాటకు గనక ఒక మంచి రెఫరెన్స్ లైక్ నేమ్ ఇవ్వదలుచుకుంటే మనం రెస్పాన్సిబిలిటీ అనే నేమ్ మాత్రం ఇవ్వచ్చు. ఎలా అంటే లైక్ దేవుడు తన పనిని చేస్తూనే, అంటే తండ్రి పని చేస్తూనే లేఖనాన్ని నెరవేర్తిస్తూనే మనం కొడుకుగా తన ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలు కూడా స్వీకరించి అది కూడా నెరవేరుస్తున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ ఓన్లీ మరియకే చెప్పడం జరిగింది. ఎందుకు మరియకే చెప్పడం జరిగింది? పక్కన చాలామంది ఉన్నారు కదా. సో మరియకే ఎందుకు చెప్పాలంటే, మీరు ఆ టైంలో కొన్ని రెఫరెన్సెస్ ప్రకారం అప్పటికి యోసేపు లేడనమాట. సో అందుకనే మరియకి చెప్పాలని ఉంది. అంతేగాని ఏమంటారు ఓన్లీ లేడీస్కే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, స్త్రీలకు మాత్రమే దేవుడు ఎక్కువ ఏమంటారు రెస్పాన్సిబిలిటీస్ చెప్పాడు, పురుషులకు ఏం చెప్పలేదని ఇక్కడైతే అదేం లేదు. అండ్ దట్టు మీరు చూసినట్టయితే స్త్రీల గురించి దేవుడు ఇక్కడ బైబిల్లో రాసిన దాని ప్రకారం అయితే 12 మంది శిష్యులు మనకు తెలిసిన వాళ్ళు, అండ్ తెలియకుండా ఇంకో 3 స్త్రీలు కూడా దేవుని శిష్యులే అనమాట. సో వాళ్ళెవరు అనేది మనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే మనకు వాళ్ళ పేర్లతో సహా ఉంటుంది అనమాట. సో ఎవరైనా చదువుతారు? లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ చూసినట్టయితే దేవునితో పాటు ఇంకో 3 స్త్రీలు కూడా ఏమంటారు శిష్యులు లాగా ఉన్నారన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ నార్మల్ 12 మంది శిష్యులు దేవుని దగ్గర ఉండి దేవుని సేవ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఏదైతే ఫైనాన్షియల్గా కావాలో, ఏదైతే ఫైనాన్షియల్గా నెసెసిటీ ఉందో, సో అక్కడ వీళ్ళు ఏమంటారు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ చేశారన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనం బైబిల్లో మనకి చూస్తే స్త్రీలు అనేది బలహీనమైన ఘటం అని ఉంటుంది అనమాట. సో బలహీనమైన ఘటం వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ చూసి బలహీనమైన ఘటం అంటారు, కానీ వాళ్ళ విశ్వాసం కనపరిచిన రీతి చూస్తే వాళ్ళు పురుషుల కన్నా ఎంతో బలమైన ఘటం అని మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ సిమియోన్ అంటాడు, యేసుప్రభు ఎప్పుడైతే దేవాలయంలోకి వస్తున్నప్పుడు మరియతో అంటాడు ఏమని? లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే అమ్మ ఇప్పటి వరకైతే బాగానే ఉంది, కానీ తర్వాత నీ హృదయంలో ఖడ్గం దిగుతుందమ్మా అని చెప్పాడు. అంటే ఏంటి? ముందే గ్రహించాడు యేసుప్రభు అని సిలువ వేస్తారు కాబట్టి తను ఈ మాట చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత చూస్తే ఇంకా స్త్రీల గురించి ఎక్కువ గొప్పదనం ఎక్కడ కనిపించిందంటే, దేవుడు చనిపోయినాక 3వ దినం లేచినప్పుడు మొట్టమొదటిసారి కనిపించింది ఎవరికండి? స్త్రీలకే కదా. సో మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే మీకు అర్థమవుతుంది, దేవుడు ఫస్ట్ కనిపించింది మరియకే కనిపించాడు, అవునా కదా? సో అది ఇక్కడ మనం ఈ 3వ వచనం గురించి చెప్తున్నాం కదా. సో బాధ్యత అనేది దాని గురించి చెప్తున్నాం. సో బాధ్యత అంటే ఏంటిది? ఇక్కడ దేవుడు తన తండ్రి పనిని నెరవేరుస్తూనే ఇక్కడ ఏదైతే లోకరీతిగా పని ఉందో, లైక్ కొడుకు బాధ్యత అనేది ఉందో, సో అది కూడా సమానంగా నెరవేర్తిస్తున్నాడు. సో మనం చూసినట్టయితే ఇది మన జీవితంలోకి ఎట్లా యాప్ చేసుకోవచ్చు అంటే, మనం పనికి వెళ్తాం లేదా ప్రొఫెషనల్గా ఏదైనా వర్క్ చేస్తుంటాం. సో వర్క్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ గురించి పట్టించుకోం, ఫ్యామిలీతో ఉన్నప్పుడు వర్క్ గురించి పట్టించుకోం. సో ఒక్కొక్క బాధ్యతకు ఒక్కొక్కటి టైం మనం క్రియేట్ చేసుకొని కూర్చుంటాం అనమాట. సో అట్లా కాకుండా రెండింటిని దేవుడు ఎలా అయితే ప్యారలల్గా మేనేజ్ చేశాడో, సో మనం కూడా అలానే ప్యారలల్గా మేనేజ్ చేయాలి. అండ్ దట్టు అండ్ ఇక్కడ ఇద్దరు దేవునికి ఏమంటారు సమానంగానే దేవుడు చూపించాడు. మీరు చూసినట్టయితే మనకి ఏమంటారు ఆర్గన్స్ ఉన్నాయి, మన సెన్స్ ఆర్గన్స్. సో 5 ఉన్నాయి. సో అందులో ప్రతి ఒక్కటి 2 ఉంటాయి. మీరు చూసినట్టయితే కళ్ళు 2 ఉంటాయి. ఏదో ఒకటే ఇవ్వచ్చు కదా, ఒకటే దాంతో ఎట్లా చూస్తారు? ఈ సైడ్ చూస్తారు, మళ్ళీ ఈ సైడ్. సో అందుకని 2 ప్రాధాన్యమే. అండ్ నాసిక రంధ్రాలు ఉన్నాయి. ఒక దాంతో ఊపిరి తీసుకొని ఇంకో దాంతో వదిలేస్తాం. అట్లా కాకుండా ఒకటే దాంతో తీసుకొని ఒకే దాంతో వదలడానికి ట్రై చేయండి, అది ఇంపాసిబుల్. అండ్ దట్టు అప్పర్ జా అండ్ లోయర్ జా, అంటే కింది దవడ పైన దవడ, ఒక్కరి దవడతోనే మీరు నవ్వడానికి ట్రై చేయండి, అది అవ్వదు.
అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే దేవుడు పురుషునికైనా స్త్రీకైనా కానీ సమాన అధికారం ఇచ్చి ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా సో ఇద్దరికి వాళ్ళ బాధ్యతని అప్పచెప్పాడు అనమాట. లైక్ మీరు ఏదైతే పొజిషన్ ఉన్నారో మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా అని మీద ఒక క్వశ్చన్. లైక్ మీరు ఫాదర్ ప్లేస్లో ఉంటే మీరు ఫాదర్ రెస్పాన్సిబిలిటీని కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా, అండ్ మదర్ రెస్పాన్సిబిలిటీని మీరు కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా, అండ్ చిల్డ్రన్ మీరు పిల్లల స్థాయిలో ఉంటే మీరు ఏదైతే ఉన్నదో మీకు ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడిందో ఆ రెస్పాన్సిబిలిటీని మీరు కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా అనేది ఇక్కడ మీరు పరీక్షించుకోవాలి. అండ్ దట్టు దేవుడు మనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఏంటిది? దేవుడు ఇచ్చిన తలాంతుల్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంతు ఇచ్చాడు కదా. సో తలాంతు ఇవ్వకుంటే ఎవరు లేదు. కాకపోతే ఎక్కడ యూజ్ అవ్వట్లేదు అంటే మన సోమరి వాళ్ళే ఉండి ఆ తలాంతుని మనం యూజ్ చేయట్లేదు. ఇక్కడ సోమరి అంటే పనుకునేవాడే సోమరి కాదు. సోమరి అంటే దేవుని తలాంతులు కరెక్ట్గా యూజ్ చేయకుండా అండ్ ఇచ్చిన తలాంతులు గ్రహించకుండా ఏమంటారు పక్కన వాళ్ళ తలాంతులు చూసి నాకు దేవుడు తలాంతులు ఇవ్వలేదే అని బాధపడుతుండే వాళ్ళు పెద్ద సోమరి అనమాట. సో అట్లా ఉండకుండా దేవుడు మనకేం తలాంత్ ఇచ్చాడు, తలాంత్ ఇన్ ద సెన్స్ టాలెంట్స్. ప్రతి ఒక్కరికి దేవుడికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడు. సో అది బాధ్యతపూర్వకంగా ఆ టాలెంట్ని స్వీకరించి ఆ టాలెంట్ని కనుక కరెక్ట్ వేలో యూజ్ చేస్తే దేవుని తలాంత్ మహిమపరచబడుతుంది అండ్ దేవుని నామానికి కూడా మంచి రెప్యుటేషన్ వస్తుంది అనమాట. సో ఇది థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మాట జయంత్ వచ్చి పంచుకుంటాడు. ప్రైజ్లాడ్ అందరికీ. థ్యాంక్ యూ అంకుల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు ఇచ్చిన మాట 4వది. అది చెప్పేక ముందు మొన్న ఒక ఇన్సిడెంట్ అయింది మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే గుడ్ ఫ్రైడే గురించి. ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. మొన్న ఏమైందంటే మా ఫ్రెండ్ని అడిగిన కాలేజ్కి ఎప్పుడు వెళ్తారా అంటే వాడు ఫ్రైడే హాలిడే ఉంది కదా సాటర్డే లీవ్ పెట్టేసి మండే నుంచి కాలేజ్కి వెళ్తా అని చెప్పిండు. అవును ఫ్రైడే గుడ్ ఫ్రైడే రా మాదే ఫెస్టివల్ అని నేను చెప్పిన. అంటే గుడ్ ఫ్రైడే అంటే ఏందిరా, క్రిస్మస్ అంటే జీసస్ పుట్టినరోజు, మరి గుడ్ ఫ్రైడే అంటే ఏందిరా అని అడిగిండు. అయితే నేనన్నా దేవుడు చనిపోయిన రోజు రా అని చెప్పిన. అంటే గుడ్ ఫ్రైడే అంటున్నావు, చనిపోయిన రోజు అంటున్నావు, దానికి దీనికి సంబంధం ఏందిరా అని అడిగిండు. అయితే నేను చెప్పిన ఫస్ట్ నేను చెప్పేది విను, తర్వాత గుడ్ బ్యాడ్ నువ్వే చెప్తావు అని చెప్పిన. అయితే సరే అన్నాడు వాడు. అయితే ఇప్పుడు మీరు నార్మల్గా బలి ఇస్తారు కదా, బలి ఎందుకు ఇస్తారు అని అడిగిన. నార్మల్గా టెంపుల్స్లలో బలి ఇస్తారు కదా, బలి ఎందుకు ఇస్తారు అని అడిగిన. అంటే వాడేమన్నాడంటే ఇంట్లో ఏం కీడు రాకుండా ఏమైనా దోషాలు ఉంటే పోతాయని అట్లా బలి ఇస్తారు, కోసిన దాన్ని తింటాము అని చెప్పిండు. అంటే సేమ్ అట్లనే దేవుడు 2000 years ముందు ఈ భూమి మీదకి వచ్చి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన ఒక గొర్రెపిల్లలాగా ఆయన సిల్వలో మరణించిండ్రా, దానివల్ల గుడ్ ఫ్రైడే అని మనం సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పిన. అవునా, నాకు ఇంతవరకు తెలియదురా అని చెప్పిండు. తర్వాత ఈస్టర్ అంటే ఏందో తెలుసారా అని నేనే అడిగిన. అంటే గుడ్ ఫ్రైడే అంటే హాలిడే వస్తుంది కాబట్టి గుడ్ ఫ్రైడే అని అందరికీ తెలుసు, ఈస్టర్ అంటే ఏందని ఎవరికి తెలియదు. అసలు ఈస్టర్ అంటే ఏందిరా అని అడిగిండు. చెప్పిన ఈస్టర్ అంటే దేవుడు తిరిగి లేచిన రోజురా అని చెప్పిన. అంటే ఇప్పుడే కదా చనిపోయిండు అన్నావు, మళ్ళీ ఎట్లా లేస్తాడు అన్నాడు. అంటే లేస్తాడు కాబట్టి దేవుడు రా అని చెప్పిన. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇట్లనే గుడ్ ఫ్రైడే ఎవ్రీ ఇయర్ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఎవరికొకరికి ఇట్లా చెప్పొచ్చు, అంటే నేను కూడా చెప్పొచ్చు అన్న ఒపీనియన్ నాకు వచ్చింది. ఇప్పటి నుంచి నేను ఒక డిసైడ్ అయినా ప్రతి గుడ్ ఫ్రైడేకి ఒకరికి ఇట్లా చెప్పాలి అని. తర్వాత నాకు ఇచ్చిన 4వ మాట గురించి చూద్దాం. మత్తయి 27:46. లేడీస్లో ఎవరైనా ఒకరు చదవండి. ఇంకొకటి మేల్స్లో నుంచి జెంట్స్లో నుంచి మార్క్ 15:34 ఫ్రెండ్ చదవండి. థ్యాంక్ యూ. ఈ 2 రిఫరెన్స్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి.
తర్వాత ఈ మెయిన్ పాయింట్ ఇట్లా ఈ మెయిన్ పాయింట్ 4వ మాట చూసే ముందు దాని కింది వాక్యం ఒకటి ఉంది. అక్కడ నిలబడ్డ వాళ్ళు నిల్చున్న వారిలో కొందరు అన్నారంట, ఏలియా అని పిలుచున్నాడు అని అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే ఆయన దేవునితో చెప్తున్నాడు, ఏలి 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 లామా సబక్తాని దేవుడితో మాట్లాడుతున్నాడు. అంటే నా దేవా నన్ను ఎందుకు చేయబెడితేవని దేనితో మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళకి అర్థమైందంటే ఏలియా అని పిలుస్తుండు, ఆయన ఒక హెల్ప్ కోసం సహాయం కోసం పిలుస్తున్నాడు అని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ తెలియంది ఏంటంటే దేవుడికి ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఆయన దేవుడు కాబట్టి ఆయనకి అన్నీ సాధ్యమే. దేవుడికి సమస్తము సాధ్యమే. తర్వాత ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఫస్ట్గా ఆయన వచ్చింది ఈ పర్పస్ మీదనే. దేవుడు సిలువలో మరణించడానికి భూమి మీదకి వచ్చిండు. ఆయన మనిషి రూపంలో పుట్టిండు కాబట్టి మనిషికి ఉండే బాధలన్నీ ఆయనకు ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు సిల్వలో మరణించినప్పుడు ఏమైందంటే ముళ్ళ కిరీటం పెట్టిరు, సిల్వ కొట్టిరు, సిల్వ చేతులకి మొలలు కొట్టిరు, కాళ్ళకు కొట్టినారు, కొరడాలతో కొట్టినారు. అవన్నీ బాధ తట్టుకోలేక ఆయన ఆ మాట అన్నాడు, దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివా అని. కానీ దాన్ని తర్వాత కరెక్ట్ చేసుకుంటాడు దేవుడే. తర్వాత బైబిల్ రిఫరెన్స్లో చూసినట్టయితే ఎవరికైనా హాగర్ అంటే తెలుసా? హాగర్ అంటే అబ్రహాము సారాకి ఉన్న పని మనుషుల్లో ఒక ఆమె. ఏమైందంటే అబ్రహాంకి సారాకి చాలా సంవత్సరాల దాకా పిల్లలు పుట్టరు. దేవుడు మాట ఇస్తాడు కానీ వాళ్ళు నమ్మరు, అంటే వాళ్ళు లైట్ తీసుకుంటారు. అయితే ఇంకా మనకు పుట్టర్లే అని ఒక పని మనిషిని తీసుకొచ్చి ఆయనతోటి మ్యారేజ్ చేస్తారు. ఆమెకి పిల్లలు పుట్టంగానే ఈమెని దూరం పెడతారేమో అని ఈమెని బయటకు వెళ్ళగొడతారు. అయితే ఆ సిచ్యువేషన్లో ఆమెకంటూ ఎవరు లేరు. పని పోయింది, ఆమె హస్బెండ్ వదిలేసిండు, ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టబడింది. ఆ సమయంలో దేవుడు ఆమె తోడుగా ఉన్నాడు. ఆమెకి వాళ్ళ కొడుక్కి ఆమె చేయి పట్టుకొని దేవుడు తోడుగా ఉన్నాడు. తర్వాత అట్లనే చూసినట్టయితే యోసేపుని అన్నలు అమ్మేస్తారు. వాళ్ళ నాన్నకు అబద్ధం చెప్తారు. ఏంటంటే తమ్ముడిని సింహం వచ్చి పులి వచ్చి తినేసింది అని అబద్ధం చెప్పేస్తారు. అప్పుడు ఆయన బానిసగా అమ్మబడతాడు. కానీ ఒంటరి కాదు, దేవుడు ఆయన చేయి పట్టుకొని ఉన్నాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆ దేశానికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలబెట్టిండు. తర్వాత అలాగే దావీదు గురించి చూసినట్టయితే దావీదు ఒక గొర్రెల కాపరి. తర్వాత ఆయన ఒక యుద్ధం చేయాల్సిన సమయానికి వచ్చినప్పుడు ఆయన గొల్యాతుని చంపేస్తాడు, ఒడిసెతోటి కొట్టి చంపేస్తాడు. తర్వాత ఏమవుతుందంటే రాజుకి అల్లుడవుతాడు, తర్వాత ఎనిమి అవుతాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఎట్లయినా కానీ దావీదుని చంపేయాలని డిసైడ్ అయిపోతాడు. ఒకటేంటంటే రాజు డిసైడ్ ఏంటంటే ఆ మనిషి చనిపోవాల్సిందే. కానీ ఆ సిచ్యువేషన్లో దేవుడు ఆయన చేయి పట్టుకొని ఉన్నాడు. దేవుడు ఆయన చేయి పట్టుకొని ఇజ్రాయేల్ దేశానికి రాజుగా చేసిండు. దీంట్లో నాకు అర్థమైందంటే మీరు ఈ లైఫ్లో ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ చేయి పట్టుకొని ఉన్నాడు. మిమ్మల్ని ఎవరైతే మీ చేయి ఎవరైతే వదిలిపెట్టిరో వాళ్ళకి కనిపించినంత దూరం మేము తీసుకెళ్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా మాటలు ఇంత ఓపికతో విన్నందుకు. ఫైనల్గా ఒకటి ఏంటంటే నేను ఏదైనా ఒక రోజు ఈ చర్చిలో ఒకరోజు మెసేజ్ చెప్పాలి అనేది నా డ్రీమ్. దాంట్లో ఇది ఒకటి ఫస్ట్ స్టెప్. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. అండ్ అంకుల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సిలువలో యేసు ప్రభు వారు పలికిన 7 మాటల్లో నాకు వచ్చినది 5వ మాట, నాకు దాహమై ఉన్నది. ముందుగా వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఎవరు చదివితే వాళ్ళు చాలా లక్కీ. ఓకే, థ్యాంక్ యూ. అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు మన కొరకు మన పాపాల నుంచి మనం రక్షించడానికి ఆయన సిలువలో ప్రాణాన్ని అర్పించాడు. అది గుడ్ ఫ్రైడే. అయితే నాకు దాహమై ఉన్నది, అది నా టాపిక్. అసలు మనం ఒకసారి ఆలోచించాలి, ఆయన ఎందుకు ఈ మాట అన్నాడు, అండ్ ఆయనకు నిజంగా నీటి దాహం ఉందా?
కాదు. అసలు ఆయన దాహమే అంటే ఆయనకి శరీర దాహమే కాకుండా ఆయనకి మన ఆత్మని రక్షించడానికి ఉన్న ప్రేమ దాహం అది. మన పాపం వల్ల ఆయన సిలువలో బాధను భరించాడు. అండ్ మన తప్పుల వల్ల ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు. మనల్ని రక్షించడానికి ఆయన సిలువ భారాన్ని భరించాడు. మనం పాపంలో ఉన్నా కూడా మనల్ని రక్షించడానికి ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన దాహం ఏంటి? నిజంగా ఆయన దాహం ఏంటంటే మనల్ని దేవుని దగ్గరికి చేర్చడమే ఆయన దాహం. అది ప్రేమ దాహం. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. పిల్లవాడు ఆడుకుంటూ పక్కనే ఉన్న అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఆడుకుంటూ తప్పిపోతాడు. చీకటి అయిపోతుంది. పిల్లవాడికి దారి తెలియదు. ఆ పిల్లవాడి కోసం తన తండ్రి ఊర్లో అంతా వెతుకుతాడు. పిల్లవాడు కనిపించాడు. తర్వాత అడవిలో ఏమన్నా తప్పిపోయిండేమో అని చెప్పేసి అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్ళి అడవిలో వెతుకుతుంటాడు, దొరకడు. దారి మధ్యలో తండ్రికి ముళ్ళు గుచ్చుకుంటాయి, రక్తం కారుతుంటుంది. తిరిగి అలసిపోతాడు. చాలా దాహం వేస్తుంటుంది. అక్కడ ఏం దొరకదు. లాస్ట్లో వెతుకుతుంటే కుమారుడు కనిపిస్తాడు. కుమారుడిని ఎత్తుకొని తీసుకొని వస్తాడు. ఎలాగైతే ఆ తండ్రి కుమారుడి కోసం తనకి ఎంత గాయం జరుగుతున్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత దాహం ఉన్నా అవేం పట్టించుకోకుండా కుమారుడు దొరకాలి అని చెప్పి వెతుకుతాడు. అలాగే మన తండ్రి మన కోసం ఎలాగైతే ఈ తండ్రి కొడుకు కోసం అడవికి ఎట్లయితే వెళ్ళిండో మన తండ్రి మన కోసం సిలువకి వెళ్తాడు. సిలువలో మన కోసం రక్తం కారుస్తాడు. మన కోసం ప్రాణాన్ని అర్పిస్తాడు. అండ్ మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్తా, అవి నాతో చెప్పండి మీరు కూడా. యేసు చేసిన త్యాగాన్ని నేను నిజంగా అర్థం చేసుకున్నానా? ఆయన ప్రేమకు నేను ఎలా స్పందిస్తున్నాను? నా జీవితంలో ఇంకా పాపం, కోపం, ద్వేషం ఉన్నాయా? యేసు కోసం నేనేమైనా త్యాగం చేస్తున్నానా? గుడ్ ఫ్రైడే అంటే బాధ రోజు కాదు. ఇది ప్రేమ, త్యాగం, రక్షణ యొక్క రోజు. అండ్ మనము ఆయన దగ్గరికి చేరి ఆయన ప్రేమను స్వీకరించి ఆయన కొరకు పవిత్రంగా జీవించాలి. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. ముందుగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అందరికీ. నాది 6th వర్డ్. మనం వాక్యం చదువుకున్నాం. యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ మనం చూసినట్లయితే సమాప్తమైనది. మనం డైలీగా టీవీలలో ఫోన్లలో చూస్తూ ఉంటాం. సమాప్తమైనది అంటే మనం టీవీలలో చూస్తూ ఉంటాం. ముసలివారు ఎవరైనా వృద్ధులు కానీ చనిపోయే ముందర అరే నా పని అయిపోయిందిరా, ఇక సమాప్తమైనది నువ్వే చూసుకోవాలిరా అంటారుగా. అట్లా కాదు. ఇక్కడ సమాప్తమైనదని అర్థం ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చిన పని. ఇక్కడ సమాప్తమైనది ఉందిగా, ఆ పని మాత్రమే సమాప్తమైనది. ఇక్కడ ఆయన బ్రతుకు కాదు. సంపూర్ణముగా అంటే పూర్తిగా. మనం డైలీ రొటీన్గా చేసే పనులలో మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అలా కాదు. సంపూర్ణముగా అంటే పూర్తిగా ఏ తప్పుదేమో లేకుండాను నెరవేర్చి భూమి మీద తండ్రి యొక్క నామాన్ని మహిమపరిచాడట. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు చూసినట్లయితే నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించినాడు. నేను దాన్ని ప్రాణము మరలా తీసుకున్నట్లు, ఆయన దేవుడు కనుక మరలా తీసుకున్నట్లు ప్రాణమును మరలా తీసుకున్నట్లు దాన్ని పెట్టుచున్నాను. అందుకే తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటుండు. 18వ వచనం చూసినట్లయితే ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. ఆయన దేవుడు కనుక ఎవరు అతని ప్రాణాలు తీసుకోలేరు, ఆయనే పుట్టించేవాడు కనుక. అలాగే దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, మరలా దాన్ని తీసుకొనుటకు అధికారం కలదు అంటున్నాడు. ఈ ఆజ్ఞ తండ్రి వల్ల పొందితిని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. థ్యాంక్ యూ.
ప్రైజ్ ది లార్డ్. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈరోజు మనకి ఎంతో పవిత్రమైన రోజు. ఎందుకంటే మనం గుడ్ ఫ్రైడేని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనం గుడ్ ఫ్రైడే జరుపుకుంటాం. అసలు మనం ఎందుకు ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకుంటాం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం మన పాపాలను క్షమించడానికి దేవుడు సిలువలో మరణించాడు. ఇది మనకి బాధతో కూడిన రోజు అయినప్పటికీ ప్రేమతో నిండిన రోజు. యేసు ప్రభువు సిలువలో మాట్లాడిన 7 మాటలో నాకు ఇవ్వబడిన మాట 7వ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఈ వాక్యం యేసుక్రీస్తు సిలువలో చివరగా చెప్పిన మాట. ఇది ఆయన జీవితానికి ముగింపు మాత్రమే కాదు, దేవునిపై ఉన్న గొప్ప నమ్మకం, విశ్వాసం. ఇది ఒక గొప్ప ఉదాహరణ. యేసు ప్రభు ఈ లోకంలో చాలా బాధలు, అవమానాలను ఎదుర్కొన్నాడు. అవి అనుభవించినప్పటికీ ఆయన తన చివరి శ్వాసలో కూడా ఎటువంటి భయం లేకుండా, నిరాశ లేకుండా, దానికి బదులుగా ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఇది ఆయనకి దేవునిపై ఉన్న గొప్ప విశ్వాసం అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఒక చిన్న అమ్మాయి, తన పేరు దివ్య. వారి కుటుంబం, ఆమె దేవుని నమ్ముకున్న వ్యక్తులు. వారు ఎంతో దేవుని నమ్మేవారు. అనుకోకుండా వారి జీవితంలో కొన్ని కష్టాలు రావడం వల్ల, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు రావడం వల్ల వాళ్ళు ఎంతో బాధించారు. దివ్య చాలా బాధపడింది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంది. అప్పుడే తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చింది. అది ఏంటి అంటే, మనకి ఎన్ని సమస్యలు వచ్చినా మనం దేవునికి అప్పగించినప్పుడు మన హృదయానికి శాంతి కలుగుతుంది. అప్పుడు ఎమ్మటే తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి మోకాలు వంచి దేవునికి ప్రార్థించింది. ప్రార్థించిన వెంటనే తన సమస్యలు పోలేదు, కానీ తన హృదయం శాంతి కలిగింది. అలాగే దేవుడు తన ఆత్మని ఎలా దేవునికి అప్పగించాడో దివ్య కూడా తన సమస్యలను దేవునికి అప్పగించింది. మనం కూడా మనకి వచ్చిన సమస్యలను, అవమానాలను మన ప్రార్థనలో పెట్టి దేవునికి అప్పగించాలి. అప్పుడు మన హృదయం శాంతి కలుగుతుంది. మనం దీన్ని విశ్వాస జీవితంలో ఎలా చెప్పాలి అంటే, సంపూర్ణ సమర్పణగా, నమ్మకంగా, శాంతిగా. సంపూర్ణ సమర్పణ, నమ్మకం, శాంతి. దీన్ని సంపూర్ణ సమర్పణకి నిర్వచనంగా మన జీవితంలో జరిగే విషయాలను దేవుని నియంత్రణలోనే జరుగుతున్నాయని నమ్మి దేవునికి అప్పగించాలి. నమ్మకం, ఎంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా దేవునిపై నమ్మకం ఉంచాలి. శాంతి, మనకి వచ్చిన సమస్యలను దేవునికి అప్పగించి మన హృదయంలో శాంతి కలుగుతుంది. మనం దీన్ని మన హృదయంలో ఎలా అన్వయించుకోవాలి అంటే, మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా మన ఒంటరిగా లేమని మన భవిష్యత్తును దేవునికి అప్పగించాలి. అందరూ నాతో కలిసి చెప్తారా? మనం దేవునికి ఇలా ప్రార్థించాలి. దేవా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. దేవా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నన్ను నడిపించు అని రోజు మనం ఇలా ప్రార్థించాలి. చివరగా యేసుకి ఎన్ని బాధలు వచ్చినా దేవుని మీద నమ్మకం కోల్పోకుండా దేవుని ఆత్మను దేవునికి అర్పించాడు. మనం కూడా మనకి ఎన్ని సమస్యలు వచ్చినా మన సమస్యలను, మన బాధలను దేవునికి అప్పగించాలి. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా మనం దేవుని నమ్మినప్పుడు మనదే గొప్ప విశ్వాసం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ ముందుగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈరోజు నాకు ఇచ్చిన మాట యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7వ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దీనికి అర్థం, దేవుడు తన ఆత్మను తండ్రిలో ఏకం చేసుకోమని చెప్పి తన ప్రాణం విడిచాడు. అంటే దీని అర్థం సంపూర్ణ సమర్పణ. ఆయన తన ప్రాణాన్ని, తన ఆత్మను ప్రాణం కోల్పోతూ దేవుడికి సమర్పణ చేస్తున్నాడు. అలాగే మన జీవితంలో కూడా మనం ఎన్ని కష్టాలు వచ్చినా అవి దేవుడి ఎదుట మనం సమర్పించుకోవాలి. అంటే ఇప్పుడు ఇలాగ దీంట్లో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే,
దేవుడు ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్న తరువాతనే ఆయన మరణించాడు. అంటే దేవుడికి తన మరణం పైన కూడా అధికారం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి అంటే, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మరణంపై అధికారం ఉన్న దేవునికి అన్నిటిపై అధికారం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా మనం జయించవచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే దేవుడు ఈ విషయంలో మనపై ఏం కోరుకుంటున్నాడు అంటే, దేవుడు ఎలాగైతే తండ్రిపై ఎంత విధేయతతో విశ్వాసంతో ఉన్నారో, ఆయన దేవుణ్ణి ఎలాగైతే తన ఆత్మను తండ్రిలో ఏకం చేసుకోమని అడుగుతున్నారో, అలాగే మనం కూడా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ప్రతి పరిస్థితిను దేవుడి ఎదుట అప్పగించుకోవాలి. మనం ఎప్పుడైతే విధేయతతో విశ్వాసంతో దేవుడి ఎదుట అప్పగించి దేవుడి మీద నమ్మకం ఉంచుతామో, అప్పుడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలకు దేవుడు పరిష్కారం చూపుతాడు, విజయాన్ని ఇస్తాడు. థ్యాంక్ యూ.